Let's start math content from paper 2A, math and science content paper, mock test, official. So first question, A union pi is equal to dash, which means the union of any set with the empty set is the set itself, which means A union pi is again A అవుతుంది. It's a direct bit. Okay, next question. Question number 2. The arithmetic mean is used to analyze the data. Arithmetic mean is used to analyze numerical data. Which data? Numerical data. Numerical values ని అవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి arithmetic mean ని వాడుతూ ఉంటాం మనం. Question number 3. Here as tan A is equal to cot B. ఇచ్చేసాడు డైరెక్ట్ tan A ఈక్వల్ టు cot B అని ఇచ్చేసాడు. వేర్ A అండ్ B ఆర్ acute angles రెండు కలిపితే 90 degrees వస్తుంది. ఓకే, దెన్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు tan A ఈజ్ ఈక్వల్ టు tan B. acute angles అంటే 90 కన్నా తక్కువ. ఓకే, రెండు కలిపే కాదు. సో ఇప్పుడు ట్రై చేస్తే మనం cot B ని ఎలా రాసుకోవచ్చండి? cot B ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ B కింద రాసుకోవచ్చు. tan 90 మైనస్ θ మళ్ళీ cot θ అయిపోతుంది. కానీ మనకేం తెలుసు, tan A ఈజ్ ఈక్వల్ టు cot B అని తెలుసు కాబట్టి cot B ప్లేస్లో నేను tan A రాసుకుంటాను. సో tan A ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ B అవుతుంది. tan క్యాన్సిల్ అయిపోతే A ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ B అవుతుంది. మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. సో A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతున్నాడు? 90. సో దిస్ ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. secant square theta minus 1 into cosecant square theta minus 1 అని అడిగాడు. ఈక్వల్ టు సో tan square theta minus secant square theta is equal to 1 అవుతుంది. సో దీని నుంచి మనకి secant square theta minus 1 is equal to tan square theta అవుతుందండి. ఇది మరి cosecant square theta minus 1 is equal to cot square theta అవుతుందండి. రెండు కూడా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో దాని నుంచి ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే tan square theta ఇంటూ cot square theta. ఈ cot square theta ని మనం రాసుకోవచ్చు tan square theta ఇంటూ 1/tan square theta రాసుకోవచ్చు. 1/tan ఈక్వల్ టు మళ్ళీ cot అవుతుంది. tan క్యాన్సిల్, ఆన్సర్ 1 వస్తుంది. సో ఆప్షన్స్ ఇదిగోండి 1. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 2 ప్లస్ రూట్ 2 ఇంటూ 2 మైనస్ రూట్ 2. ఎలా ఉంది చూడడానికి? A ప్లస్ B ఇంటూ A మైనస్ బిలా ఉంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ చేస్తే A స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఎంత అవుతుంది? రూట్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. దీనికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 2 స్క్వేర్ 4 మైనస్ 2, ఆన్సర్ 2 వస్తుందండి. క్లియర్, ఆప్షన్ 2. ఓకే, సో 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The number of common tangents that can be drawn to different circles at a distance. డిఫరెంట్ సర్కిల్స్ అన్నాడంటే ఆప్షన్ 4 తీసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఒకటి రెండేమో డైరెక్ట్ ట్యాంజెంట్స్ గీయచ్చు, ఇంకొక రెండేమో ట్రాన్స్వర్స్ ట్యాంజెంట్స్ గీయచ్చు. సో 2 డైరెక్ట్, 2 ట్రాన్స్వర్స్, సో టోటల్ 4. కథం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. జాగ్రత్త చూడండి క్వశ్చన్. 2 ట్రైన్లు ఉన్నాయంట. 2 ట్రైన్ల యొక్క లెంత్ 200 మీటర్లు. ఒకటేమో 200, ఇంకొకటి 150. ఆ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఓకే, రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి విత్ స్పీడ్ ఆఫ్ 40 ఒకటి, 40 ఒకటి. ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి పట్టే టైం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం టోటల్ డిస్టెన్స్ 200
ప్లస్ 150 ఎంత అవుతుంది? 350 మీటర్స్ ఇది టోటల్. సో డిస్టెన్స్ ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాయి? 45 మైనస్ 40, 5 కిలోమీటర్స్ పర్ అవర్. సో కిలోమీటర్స్ని ఇప్పుడు మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 5 ఇంటూ 5/18 ఎంత అవుతుంది? 25/18 అవుతుంది మీటర్ పర్ సెకండ్. ఓకే, మన దగ్గర ఉన్న వాల్యూస్ని ఇప్పుడు మనం టైం మెజర్ చేయాలి కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. టోటల్ డిస్టెన్స్ 350 డివైడెడ్ బై స్పీడ్ 25/18. ఇది 18 పైకి వెళ్తే 350/18, 350 ఇంటూ 18/25 అవుతుంది. సో టోటల్ క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ 252 వస్తుందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సమ్ము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. If the curved surface area of a cylinder is curved surface area, formula ఏంటి? Formula of curved surface area 2πRH is equal to 1760, 2πRH. And its volume formula ఏంటి? πr²h. πr²h ఎంత ఇచ్చాడు? 12,320 ఇచ్చాడు. సో ఇప్పుడు హైట్ అడుగుతున్నాడు. ఇప్పుడు రెండింటిని డివైడ్ చేద్దాం. దీన్ని వాల్యూమ్ డివైడెడ్ బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్ πr²h డివైడెడ్ బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRH ఈజ్ ఈక్వల్ టు, సో ముందు పై క్యాన్సిల్, r² హెచ్ క్యాన్సిల్, మనకి ఇక్కడ r/2 మిగులుతుందండి. సో మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని r/2 ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 12320 డివైడెడ్ బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 1760 ఇచ్చాడండి. 0 క్యాన్సిల్, రెండు క్యాన్సిల్ చేస్తే ఇది 7 టైమ్స్ పోతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 7. సో r ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చింది. ఇప్పుడు మనకి r వాల్యూ వచ్చింది కానీ హైట్ వాల్యూ రాలేదు కదా. సో హైట్ వాల్యూ కనుక్కోవాలి. సో హైట్ వాల్యూ (2πRH) ఈజ్ ఈక్వల్ టు 1760 ఇచ్చాడు కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. r వాల్యూ 2 ఇంటూ 22/7 ఇంటూ r ప్లస్లో ఎంత పెడతాం? 14 వచ్చింది మనకి. ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు 1760. 7 1 2 2 4 4 ఇంటూ, సో మనకి 88h ఈజ్ ఈక్వల్ టు 1760 వచ్చిందండి. h ఈజ్ ఈక్వల్ టు 1760/88. సో 88 టేబుల్లో 1760 ఎంత టైమ్స్ పోతుంది? అప్రాక్సిమేట్లీ 20 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 20 సెంటీమీటర్స్. ఓకే, 9th క్వశ్చన్ చూద్దాం. సో 9th క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు అ సర్కిల్. సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రాన్ చేయొచ్చు? ఇన్ఫైనైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. The compound ratio of inverse ratio of 3:4. The compound ratio of inverse ratios అన్నాడు కదా. 3:4 and 4:4 is 45:x. ఫైండ్ x అన్నాడు. కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఇది సమ్మ ఏమిచ్చాడు ఇక్కడ? 3:4. దీని యొక్క ఇన్వర్స్ రేషియో 4:3 అవుతుంది. 4:5. దీని యొక్క ఇన్వర్స్ రేషియో 5:4 అవుతుంది. సో మనం ఇప్పుడు దీనికి 4 × 5 ఇలా ఇవి రెండు కూడా మల్టిప్లై చేస్తే 3 × 4 4:5 20:12 అవుతుందండి. క్యాన్సిల్ చేస్తే మనకి 5:3 వస్తుంది. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? 5:3 ఈజ్ ఈక్వల్ టు 45:x అని ఇచ్చేసాడు కదా. చేస్తే ఇవి రెండు మల్టిప్లై చేయండి. 5 × x 5x ఈజ్ ఈక్వల్ టు 45
ఇంటూ 3 ఎంత అవుతుంది? 135 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 135 బై ఎక్స్ డివైడ్ 135/5 5 టేబుల్లో డివైడ్ చేస్తే దీన్ని 27 టైమ్స్ పోతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27. సో ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. సో ఆప్షన్స్లో ఎక్కడ కూడా 27 లేదు, రైట్? సో ఇన్వర్స్ రేషియో అడిగితే ఆన్సర్ 27. ఒకవేళ ఇన్వర్స్ తీసేసి ట్రై చేద్దాం, అంటే ఇన్వర్స్ లేకుండా ట్రై చేస్తే ఇన్వర్స్ లేకుండా ట్రై చేస్తే 3 into 4 is to 4 into 5. సో 3 is 12 is to 5 is 20. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మనకి 3:5 వస్తుందండి. సో ఇప్పుడు దాన్ని దీంతో ఈక్వేట్ చేసుకుందాం. ఏమి ఇచ్చాడు వాడు? 3:5 is to 45 is to x చేస్తే 3x is equal to 45 into 5 ఇలా చేసుకోండి. ఇప్పుడు x is equal to 45 into 5/3 అవుతుంది. 3 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి 15 టైమ్స్ వస్తుంది. 15 కాదు 45, 15 టైమ్స్ 15 5 మనకి అప్రాక్సిమేట్లీ 75 వస్తుంది. అంటే ఇన్వర్స్ అనే క్వశ్చన్ తప్పిచ్చాడు ఇక్కడ. ఇన్వర్స్ లేకుండా ఇస్తే ఆప్షన్ సెట్ అవుతుంది, ఇన్వర్స్ అని ఇస్తే మాత్రం ఆప్షన్ 27 వస్తుంది, రైట్? సో చూసుకోండి జాగ్రత్తగానే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ద కర్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 centimeters. సో ఇప్పుడు it makes an angle 60 degrees at the center, then length of the curve is. కర్డ్ ఆఫ్ ఎ సర్కిల్ అనగానే మనకి ఫార్ములా గుర్తు రావాలి. కర్డ్ is equal to 2r into sin θ/2. సో ఇక్కడ r ఏమో 6 centimeters ఇచ్చాడు, θ వాల్యూ 60 ఇచ్చాడు. సో సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 6 into sin 60/2 అంటే 30 అవుతుంది. సో 12 into sin 30 వాల్యూ 1/2. సో 2 టేబుల్ ఇట్ గోస్ ఫర్ 6 times. ఆన్సర్ 6 centimeters అవుతుంది. ఫార్ములా గుర్తొస్తే ఆన్సర్ చాలా ఈజీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 12th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12. టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్ ఇన్. స్పెసిఫికేషన్స్. టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్ ఇన్ స్పెసిఫికేషన్స్. దీన్ని మనం లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం. బోధన లక్షణాలు నిర్దిష్ట అభ్యసన ఫలితాలుగా మారుస్తారు. రైట్. క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 అదో పెద్ద ప్లాన్ చేశాడు. ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై. ఓకే, ఎక్స్ వాల్యూ వై వాల్యూ కూడా ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే చూద్దాం సరే. ఓకే ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై చేద్దాం. ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ఏమి ఇచ్చాడు? 5/2 అండ్ వై -3/4. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. 3/4. 5/2 3/4 ఎల్సిఎం చేస్తే 4. 5 into 2 10 -3 ఎంత అవుతుంది? ఆన్సర్ 7/4. సో ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది మనకి? 7/4. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ప్లస్ వై 7/4 వచ్చిందండి. ఎక్స్ మైనస్ వై ఎంత వస్తుందో చూద్దాం. సో 5/2 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 3/4 చేస్తే మళ్ళీ 4 10 ప్లస్ 3/4 అంటే ఇది 13/4. అంటే మనకి రెండు ఎంత వచ్చింది? ఒకటేమో 7/4, ఇంకోటేమో 13/4 వచ్చాయి. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేయాలి. సో 7/4 డివైడెడ్ బై 13/4. 4 4 క్యాన్సిల్. ఆన్సర్
7/13 ఆప్షన్స్లో లేదు. సో ప్రింటింగ్ మిస్టేక్ ఇది, చూసుకోండి ఒకసారి. 7/13 వస్తుందండి. ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్ ఏమైనా వస్తే మాత్రం కామెంట్లో ఒకసారి చెప్పండి. క్లియర్? ఓకే. క్వశ్చన్ నెంబర్ 14. సో క్వశ్చన్ నెంబర్ 14 ఏం చెప్తున్నాడంటే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఎ పాయింట్ ఏ ఆన్ ద గ్రౌండ్ ఈజ్. సో గ్రౌండ్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇలా జెట్ ప్లేన్ వెళ్ళింది 60 degreesతో వెళ్తుందంట. ఆఫ్టర్ ఎ ఫ్లైట్ ఆఫ్ 15 seconds ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30. సో ఇలా వెళ్ళింది, యాంగిల్ అనేది కొద్దిగా చేంజ్ అయింది అనమాట. ఇక్కడ ఎంతకు వచ్చింది, 30 degreesకి వచ్చేసింది. ఇఫ్ ద జెట్ ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఎ కాన్స్టెంట్ హైట్, ఎంత హైట్లో ఉందంటే 1500√3లో ఉంది. దెన్ ద స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్ యొక్క స్పీడ్ ఎంత అడుగుతున్నాడు. సో హైట్ ఎంత ఇచ్చాడు, 1500√3. ఓకే, మనం ఇప్పుడు చేయాల్సింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడు, 60 degrees. సో tan 60 ఈజ్ ఈక్వల్ టు, ట్రయాంగిల్ గీసుకుంటే మనకి హైట్ డివైడెడ్ బై ఎక్స్ వస్తుందండి. ఎక్స్ వాల్యూ తెలియదు కదా మనకి. సో ఇప్పుడు మనకి tan 60 ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు హైట్ ఎంత ఇచ్చాడు, 1500√3 డివైడెడ్ బై ఎక్స్ అవుతుంది. రైట్, √3 క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500 అవుతుంది. ఎక్స్ వాల్యూ 1500. సో ఇనీషియల్గా ఇది. నెక్స్ట్ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, 1500 meters ట్రావెల్ చేసింది అనమాట. సో నెక్స్ట్ 15 seconds తర్వాత యాంగిల్ అనేది 30 degreesకి మారిపోయింది. అది కూడా ఒకసారి చూసేద్దాం. tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు h/y. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1/√3. tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు 1500√3 డివైడెడ్ బై y. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేయాలి, మల్టిప్లై చేయాలి. 1500 × 3 అంటే ఎంత అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 4500 meters వస్తుందండి. ఓకే, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చూస్తే ఫస్ట్ ఏమో మనకి 30 degrees దగ్గర 4500 వచ్చింది, ఇక్కడేమో 1500 వచ్చింది. టోటల్ వచ్చేసి 3000 meters వచ్చింది. ఓకే, ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ 3000 డివైడెడ్ బై టైం టేకెన్ 15 ones it goes for 200 times. So answer is 200 meters per second. Okay, 15 అనేది తీసుకున్నామంటే ఇక్కడ టైం 15 ఇచ్చాడు కదా అందుకు. సో క్వశ్చన్ నెంబర్ 15, ఒక ట్రయాంగిల్ ఉందంట. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. డిఈ అనే ఒకటి ఉంది, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఏబి ఏమో 4.5 ఇచ్చాడు, ఏసీ ఏమో 9 ఇచ్చాడు, ఏ నుంచి ఈకి 3 ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ సిఈ, ఈ ముక్క ఎంత అడుగుతున్నాడు, సిఈ ఎంత అడుగుతున్నాడు. సో మనకి ఏం తెలుసు, ఏసీ ఏమో 9 సెంటీమీటర్లు, ఏఈ ఏమో 3 సెంటీమీటర్లు. టోటల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ప్లస్ సిఈ అవుతుంది. సో మైనస్ చేస్తే మనకి ఏ వాల్యూ కావాలి, మనకి సిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, ఏసీ మైనస్ ఏఈ అవుతుంది. 9 - 3 టోటల్ 6 అవుతుంది అన్నమాట. ఆన్సర్ 2. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. సో హెమిస్పెరికల్ బౌల్ ఉందండి, దాని యొక్క రేడియస్ ఇచ్చేసాడు. సో రేడియస్ ఇచ్చాడు. దెన్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ కెన్ ఫిల్ ఇన్ ఇట్ ఇస్. వాల్యూమ్ యొక్క ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు 2/3 πr³ అవుతుందండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2/3 ×
22/7 పై వాల్యూ ఇంటూ ఆర్ క్యూబ్. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3.5 హోల్ క్యూబ్, రైట్. సో 3.5 హోల్ క్యూబ్ చేస్తే మనకి 42.875 వస్తుంది. సో లెంతీ క్యాలిక్యులేషన్ అది, రైట్. నేను కొంచెం డైరెక్ట్ చేసేస్తున్నాను చూడండి. 2/3 ఇంటూ 22/7 ఇంటూ 42.875. సో ఇవన్నీ టోటల్ మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ 89.8 వస్తుందండి అప్రాక్సిమేట్లీ. ఒకసారి ట్రై చేయండి. క్లియర్? విల్ గెట్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ పెడగాజీలో ఫస్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్ ఆఫ్ స్కూల్ మ్యాథ్స్ క్లబ్. ఎవరు ప్రెసిడెంట్ అవుతారు? స్టూడెంట్ అవుతాడు, రైట్. సో మ్యాథమెటిక్స్ క్లబ్ అనేది స్టూడెంట్ సెంటర్డ్ ఆర్గనైజేషన్. To encourage the leadership and participation, a student is usually elected as a president of the maths club. ఎవరు? స్టూడెంట్ అవుతారు. సో మనకి ప్రింటింగ్ మిస్టేక్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 3 కూడా సేమ్ క్వశ్చన్ ఇచ్చేసాడు, రైట్. సో ఒక పెడగాజీ క్వశ్చన్ తగ్గిపోయింది. సో క్వశ్చన్ నెంబర్ 2, a table that shows both the objectives and content in unit test. ఏం చూపిస్తుంది? బ్లూ ప్రింట్ అండి, రైట్. గుర్తుపెట్టుకోండి, బ్లూ ప్రింట్లో ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కంటెంట్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి అండ్ క్వశ్చన్ టైప్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి బ్లూ ప్రింట్లోనే తెలుస్తుంది. సో థర్డ్ క్వశ్చన్ సేమ్ కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ స్కూల్ మ్యాథ్స్ క్లబ్ స్టూడెంట్ డైరెక్ట్ అయిపోతుంది. లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 4, it is not in the principle of curriculum design. కరికులం డిజైన్లో ఇది ఉండదు, ఏముండదు, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. రిజిడిటీ ఉండదండి. సో రిజిడిటీ, the lack of flexibility, not a principle of curriculum design. Okay, so that's it about all the answers. Okay.